వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచభూత లింగాల గురించి చెప్పబోతున్నానండి. ఎందుకు అంటే మేము రీసెంట్గా తమిళనాడు వెళ్ళామండి. సో అక్కడ పంచభూత లింగాలలో రెండవదైన జంబుకేశ్వర లింగం అంటే జలలింగంని దర్శించుకున్నాము. సో అక్కడ ఎలా వెళ్ళామని చూపిస్తాను. సో దానికంటే ముందు మనకి పంచభూత లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఆకాశలింగం అండి. ఇది వచ్చేసి నటరాజస్వామి టెంపుల్. ఇది వచ్చేసి చిదంబరంలో ఉంటుంది, అంటే తమిళనాడులోనే ఉంటుందండి. సో ఆకాశలింగం అంటే పేరులోనే ఉంది కదండి, శివుడు కొలువై ఉంటాడు. సో టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాను కదా, సో ఇలా ఉంటుంది టెంపుల్ వచ్చేసి. సో నటరాజస్వామి అంటే శివుడే కదండి, సో అక్కడ కూడా శివుడే కొలువై ఉంటాడు. ఈ పంచభూత లింగాలన్నింటిలో కూడా శివుడే ఉంటాడండి, మెయిన్ టెంపుల్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి జలలింగం అండి. అంటే మేము తమిళనాడు వెళ్ళినప్పుడు చూసినామని చెప్పాం కదండి, ఇదేనండి జలలింగము. సో దీన్నే జంబుకేశ్వర లింగం అని అంటారు. సో అక్కడ కొలువై ఉన్న వాళ్ళు ఎవరంటే జంబుకేశ్వర టెంపుల్, అంటే జంబుకేశ్వర స్వామి అంటారు, అంటే శివుడే అండి. సో ఇది వచ్చేసి తిరువానై కావాలండి, అంటే తమిళనాడులోనే ఉంది. సో టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఈ టెంపులే అండి మేము వెళ్ళింది. సో ఇక్కడ కూడా శివుడే ఉంటారని చెప్పాను కదండి. సో థర్డ్ వచ్చేసి పృథ్వీలింగం అండి, అంటే భూమి అంటారుగా పృథ్వీ అంటే, సో పృథ్వీలింగం అండి. సో అక్కడ ఉండేది ఏంటంటే ఏకాంబరేశ్వర స్వామి అండి. సో ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మనకి కంచిలో ఉంది. సో కంచి కూడా మనకి తమిళనాడునే అండి. సో పృథ్వీలింగం అనేది టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. సో ఇక్కడ కూడా శివుడే కొలువై ఉంటాడండి. సో ఇది వచ్చేసి థర్డ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ అండి, అంటే వాయులింగం అండి. మనకు పేరులోనే అన్నీ అర్థమైపోతున్నాయి కదా, అంటే పంచభూత లింగాలు అన్నీ ఎలా ఉంటాయి అనేది. సో వాయులింగం వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ అండి, అంటే శ్రీకాళహస్తి. ఇది వచ్చేసి మనకు ఏపీలో ఉంది, తిరుపతి దగ్గరలో ఉంటుంది, తెలిసిందే కదండి. సో చాలామంది దర్శించుకునే ఉంటారు శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ని. సో అక్కడ కూడా శ్రీకాళహస్తీశ్వరుడు ఉంటాడు, అంటే శివుడే అండి. నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం అండి, అంటే అరుణాచలేశ్వర స్వామి ఉంటారు. సో ఇది వచ్చేసి అరుణాచలంలో ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ అరుణాచలం కూడా వెళ్ళామండి. సో అరుణాచలం టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఫుల్ వ్యూ అండి. అరుణాచలం టెంపుల్ కూడా చాలా 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 బాగుంటుంది. అన్ని టెంపుల్స్ కూడా బాగుంటాయి. అంటే మేము వెళ్ళిన టెంపుల్స్ కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనం గిరి ప్రదక్షిణ చేయొచ్చు. అక్కడ 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేసేది ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా 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 బాగుంటుంది. సో మేము వచ్చేసి ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే వెళ్ళింది జంబుకేశ్వర టెంపుల్ అండి, అంటే జలలింగం అండి. ఇది వచ్చేసి మనకి తమిళనాడులో ఉంది. తిరుచి ఉంటుంది, తిరుచికి చాలా దగ్గరలో ఉంటుందండి. జస్ట్ 5 to 10 కిలోమీటర్స్లో ఉంటుందండి. సో ఇక్కడ మేము స్టార్ట్ అయ్యామండి. సో ఇక్కడికి వెళ్ళే ముందు మేము ఏమేమి చూసామనేది మనకి లాస్ట్ వీడియోస్లో అన్నీ పెట్టేశాను, మీరు కావాలంటే చూడొచ్చు. ప్లేలిస్ట్కి వెళ్ళేసి తమిళనాడు ట్రిప్ అని ఉంటుందండి. సో దాంట్లో ఏమేమి టెంపుల్స్ చూసాము అండ్ ఇంకేం చూసామనేది అన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయి. సో మీరు కావాలంటే అక్కడ ఉన్నాయన్నీ చూసేసేయొచ్చండి. సో మేము ఇక్కడ శ్రీరంగం టెంపుల్ దర్శించుకొని దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చామండి. ఇంకా లాస్ట్ ఇదే దర్శించుకొని ఇంకా ఇంటికి వెళ్ళేసాము. సో ఇది వచ్చేసి ఏంటంటే జంబుకేశ్వర లింగం అని చెప్పాను కదండి, ఇదేనండి, అంటే జలలింగం. ఇది వచ్చేసి తిరువానైకవల్ అండి, ఊర్లో ఉంటుంది అక్కడ టౌన్లో. సో ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసామండి. ఇంకా నెక్స్ట్ లగేజ్ అంతా తీసుకోవడానికి పెట్టడానికి వచ్చాము యాక్చువల్లీ. కాకపోతే ఇక్కడ అసలు లగేజ్ అస్సలు తీసుకోవట్లేదు, ఏదో ఇష్యూ అవ్వడం వల్ల మన లగేజ్ ఎవరో పెట్టుకోవట్లేదు లగేజ్ కౌంటర్లో. సో మేము లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఇద్దరిద్దరు అలా కొంచెం దర్శనానికి వెళ్తే ఇద్దరు బయట ఉండి అలా దర్శనం చేసుకున్నామండి. ఓన్లీ చెప్పుల కౌంటర్ మాత్రమే ఉంది, లగేజ్ కౌంటర్ అస్సలు లేదండి. సో అలా ఇద్దరిద్దరం దర్శనం చేసుకున్నాము. సో ఇక్కడ మా హస్బెండ్ అక్కడ చూసి వస్తాను అని వెళ్ళాడు. సో ఎక్కడ కూడా మనకి లగేజ్ తీసుకోవట్లేదండి. సో మీరు వెళ్తే మాత్రం ముందే మీరు ఏదైనా వెహికల్తో వెళ్తే బెటర్, లేదు అంటే మీరు లగేజ్ అయితే లోపలికి అలో లేదండి. ఫోన్ కూడా అస్సలు అలో లేదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే లాస్ట్. ఇంకా లోపలికి వెళ్తే మనకి టెంపుల్ చాలా లోపల ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి మనకు శివుడి కొలువై ఉంటాడని చెప్పాను కదండి. సో జంబుకేశ్వర పేరులోనే ఉంది కదండి జలలింగము. సో ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే, ఈ టెంపుల్ వచ్చేసి స్టార్టింగ్లో మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్కి చిన్న చిన్న గుళ్ళలా కనిపిస్తున్నాయి కదండి. సో ఈ టెంపుల్కి రైట్ సైడ్లో వచ్చేసి వినాయకుడు, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి. అండ్ లోపల అఖిలాండేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి 5 acresలో ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్స్. తమిళనాడులో ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ అండి. మేమైతే చూసినవన్నీ చాలా పెద్ద టెంపుల్స్. ఇక్కడ కనిపించే చిన్న గోపురం అండి, లోపల చాలా ఎక్కువ నడిచేది ఉంటుంది, అంటే మీకు కొంచెం ఎక్కువే ఉంటుంది. సో టెంపుల్ కూడా చాలా చాలా పెద్దగా ఉంటుంది. సో గర్భగుడి వచ్చేసి ఎలా ఉంటుంది చెప్పాను కదండి, ఏం అలో లేవు, లగేజ్ అలో లేదు, ఏమీ అలో లేదు, ఫోన్ ఏమీ అలో లేదు అసలు. సో లోపల ఎలా ఉంటుందంటే, మనకి జంబుకేశ్వర్ అంటే జలలింగం అని చెప్పాను కదండి, అంటే దేవుడు నీళ్ళలో ఉండడండి. కాకపోతే నీళ్ళతో
నిర్మితమై ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి ఎప్పటికప్పుడు నీళ్ళు అనేది ఊరుతానే ఉంటాయండి. సో మనకు అక్కడ ఈజీగా మనం వెళ్ళినప్పుడు చిన్న గర్భగుడి ఉంటుంది, లోపలికి వెళ్ళాలి, చిన్నదే ఉంటుంది ద్వారం అనేది. సో లోపలికి వెళ్తే అక్కడ మన స్వామిని దర్శించుకోవచ్చు. నీళ్ళు అనేది ఊరుతూనే ఉంటాయండి. సో అక్కడ ఒక చిన్న క్లాత్తో వాళ్ళు తీసేసి పిండేసి మనకు చూపిస్తూనే ఉంటారు. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా చాలామంది శివుణ్ణి మనకి ఏమంటారు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా చాలా చాలా ఉంటాయండి. అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి, విఘ్నేశ్వరిది టెంపుల్ కూడా ఉంటుందండి. సో దీని తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయ్యామండి ఇంటికి. సో దీని తర్వాత మేము ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. సో ఆ టెంపుల్ ఒకటి లాస్ట్ దర్శనం చేసుకొని ఇంకా మేము ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతూ ఉన్నామండి. సో రైల్వే స్టేషన్కి వెళ్ళి తిరుచి నుంచి మాకు స్టేషన్కి మేము ఉండే దగ్గర బెంగళూరు వరకు ఉందండి సో ట్రైన్ అనేది. సో అక్కడ నుంచి మేము బస్సులో వెళ్ళామండి. సో బస్సులో కూడా చాలా అంతేం ఎక్కువ డిస్టెన్స్ ఉండదు, ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుందండి మనకి స్టేషన్ అనేది. సో అక్కడ నుంచి నేను ఇంకా స్టార్ట్ అయిపోయామండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 9 అలా అయిందండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.